అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సంవత్సరాలు గడిచే కొద్దీ వయసు పెరిగితే సమంత ఏజ్ మాత్రం యాంటీ క్లాక్ వైజ్ లో తిరుగుతూ తగ్గుతోందని ఆమె సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. నిజానికి సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ బ్యూటీ క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్లు చేస్తుంది. పద్ధతి ప్రకారం డైట్ తీసుకుంటుంది. ఇవన్నీ చేస్తే ఫిట్ గా ఉంటుంది కానీ వయసు తగ్గదు. కానీ సమంత తన మెటబాలిక్ ఏజ్ 23 మాత్రమే అంటూ షాక్ ఇచ్చింది. అదేంటి అని షాక్ అవ్వకండి. సాధారణంగా ఎవరి వయసైనా పుట్టినప్పటి నుంచి లెక్కిస్తారు. అయితే మెటబాలిక్ ఏజ్ అనేది బాడీ హెల్త్ ని బట్టి లెక్కేస్తారు. అసలు ఏజ్ కంటే మెటబాలిక్ ఏజ్ తక్కువగా ఉంటే హెల్దీగా ఉన్నట్టు అర్థం. రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ లో చైనీస్ బొమ్మలా చేసిన ఫీడ్ ఫోటోను పోస్ట్ చేసిన శామ్ మరోసారి వార్తల్లో నిలిచింది. చుట్టూ ఉన్న లొకేషన్ షేర్ చేస్తూ ఒక పేపర్ కూడా పోస్ట్ చేసింది శామ్. వెయిట్ 50 కేజీలు అని, మెటబాలిక్ ఏజ్ 23 అని అందులో రాసి ఉంది. ఈ పోస్ట్ వైరల్ గా మారింది. చాలా మంది సమంత పోస్ట్ తర్వాత మెటబాలిక్ ఏజ్ అంటే ఏంటంటూ గూగుల్లో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఇక అంశం మరొక ముందే ఆమె బికినీలో సెగలు రేపే ఒక స్టిల్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంకేముంది, ఆమె అభిమానులు కమెంట్లతో రెచ్చిపోతున్నారు. నిజానికి మయోసిటీస్ నుంచి బయటపడ్డ శామ్ ఆరోగ్యంగానే ఉంది. అయితే దారి తప్పిన ఆరోగ్యం కుదుట పడుతుందా అని సమంత ఒకానొక టైంలో భయపడిపోయింది. కానీ ఇప్పుడు నార్మల్ లైఫ్ కు వచ్చేసింది. ఎంచక్క యాడ్స్ తో బిజీగా గడిపేస్తూ గ్లామర్ స్టిల్స్ తో రెచ్చగొట్టేస్తుంది. అయితే అన్ని బాగానే ఉన్నా ఈ అమ్మడి చేతిలో సినిమా ఛాన్స్ ఒక్కటి లేదు. మయోసిటీస్ నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని శామ్ సంకేతాలు పంపినా సినిమా ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదు. మయోసిటీస్ కు ముందు ఓకే చేసిన ఖుషి తర్వాత మరో సినిమాకు సైన్ చేయలేదు. ఇంతకాలం ఆరోగ్యం బాగోలేదు, ఫిట్నెస్ కోసం సినిమాలకు దూరమైంది అనే ప్రచారం నడిచింది. కానీ నెలలు గడుస్తున్నా ఒక్క ఆఫర్ కూడా రాకపోవడం షాక్ ఇస్తోంది. అందుకే ఆమె నేను రెడీ అనే సంకేతాలు ఇస్తున్నట్టు ఇలాంటి పోస్టులు చేస్తుందేమో మరి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.